రాష్ట్రంలో నిర్దిష్టమైన విధానంతో సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరించి పెట్టుబడులు తెస్తున్నామన్నారు. ఇండిగో అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు బాబు. ఇండిగో మోనోపోలీ విధానంతోనే సమస్యలు వచ్చాయన్నారు. ఇక ఇండిగో సర్వీసులు రద్దయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు వైసీపీ నేతలు. మంత్రి లోకేష్ ఏ రకంగా ఇండిగో సమస్యను పర్యవేక్షిస్తారని నిలదీశారు. ఎన్డీఏ విధానాలతో ప్రజలకు సమస్యలు తప్పటం లేదని విమర్శించారు. వైసీపీ చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వ్యవస్థలను జాగ్రత్తగా చేస్తూ ముందుకెళ్తున్నామన్నారు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరించామని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి నమోదైన గణాంకాలను విడుదల చేశారు సీఎం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలన్నదే తన ఆలోచన అని చెప్పారు. ఇక్కడ ఏపీ జీఎస్టీపీ టార్గెట్ వర్సెస్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ 25-26 ప్రొజెక్ట్ చేశాం. H1 అచీవ్మెంట్, H2 టార్గెట్, అది కూడా ఒకసారి రిమైండ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఇది మీరు ఒకసారి చూస్తే హిస్టరీ కూడా. ఎందుకు నేను హిస్టరీ చూపిస్తున్నానంటే పాలకులు చేసే తప్పుల వల్ల ప్రజల జీవితాలు ఏ విధంగా అతలాకుతలం అవుతాయో ఒక ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇండిగోపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇండిగో ఇష్యూను తాము పర్యవేక్షించట్లేదని చెప్పారు. పైలట్లకు విశ్రాంతి అవసరమన్నారు. ఇండిగో సంస్థ ప్రమాణాలు పాటించట్లేదన్నారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పినా అసౌకర్యం కలిగిందన్నారు చంద్రబాబు. ఇండిగో 65% వాళ్ళవే ఫ్లైట్స్ వచ్చాయి. డిసెంబర్ 4న 550 విమానాలు, డిసెంబర్ 5న 1600 విమానాలు రెండు రద్దు అయిపోయినాయి. 4-5 2 రోజులకి. దీంతో రోస్టర్ని సరిగా మేనేజ్ చేయకుండా పోవడం, ఒకటొకటి రియాక్షన్స్ రావడం, చైన్ ఆఫ్ రియాక్షన్స్ రావడం, దీనివల్ల పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చారు. కడాను వాళ్ళు క్షమాపణ చెప్పి డబ్బులు కూడా తిరిగి పే చేశారు, కానీ ఇన్కన్వీనియన్స్ మాత్రం విపరీతంగా జరిగే పరిస్థితి వచ్చింది. 18 నెలల పాలనలో కూటమి సర్కారు ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి పాలనలో అన్ని రంగాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని, హత్యలు, మానభంగాలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయని చెప్పారు. ప్రజల తరపున పోరాడతామని, అన్ని వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు బొత్స. అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన ఉందా? ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేస్తుందా? లేదు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ అవినీతి కోసం, వాళ్ళ దోపిడీతనం కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందా? నాకు తెలిసి ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడగా కూడా ప్రజా ఆరోగ్యం గాని, విద్య గాని, విద్యా వైద్యం రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి తప్ప ఎక్కడా కూడా ప్రైవేటుకి 100% ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. దేశంలో వందలాది ఇండిగో సర్వీసులు రోజు రద్దవుతుంటే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నిబంధనలను అడ్డగోలుగా అమలు చేయాలని కోరడం తప్పితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు సమీక్షించలేదని నిలదీశారు. ఇండిగో నిబంధనలు పట్టించుకోనప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇండిగో సమస్యను నారా లోకేష్ ఏ రకంగా పర్యవేక్షిస్తారన్నారు. రష్యన్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనలో ఉన్న సమయంలో ఈ రకమైన పరిస్థితి ఏర్పడడం దారుణమన్నారు భరత్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని రామ్మోహన్ మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మినిస్టర్ యొక్క ఇన్కాంపిటెన్సీ ప్రధానంగా చూస్తే పీరియాడిక్ రివ్యూ చేయాలి. ఇదే ఇండిగో ఫ్లైట్ కి సుమారుగా 5400 మంది పైలట్స్ ఉన్నారు. 5400 పైలట్స్ ఉంటే 36 అవర్స్ ని రిలాక్సేషన్ ని 48 అవర్స్ కి పెంచారు. పెంచినప్పుడు సుమారుగా ఇంకా 900 మందిని రిక్రూట్ చేసుకోవాలి పైలట్స్ ని. మరి 900 మందిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరము ఇండిగో పైన ఉంది. దాని పీరియాడిక్ రివ్యూ చేశారా ఈ మంత్రి? ఆంధ్రాలోనే కాదు, దేశవ్యాప్తంగా కూటమి సర్కారు ప్రభుత్వ రంగాలను కార్పొరేట్లకు అప్పగించి చోద్యం చూస్తుందని ఫైరయ్యారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఇండిగోలో జరిగిన గందరగోళమే ఇందుకు కొత్త ఉదాహరణ అన్నారు. దేశంలో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం తన కార్పొరేట్ స్నేహితుల ముందు లొంగిపోయినట్టుగా వ్యవహరిస్తోందన్నారు. కనీస సేవలను నియంత్రించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు షర్మిల. ఇలా ఎంతకాలం బాధపడాలనేది ప్రజలే ఆలోచించాలంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు.